25 ఇయర్స్ తర్వాతకి కూడా మీరు ఈ బిట్ని కట్ చేసుకోండి. ఏ ఈజ్ జస్ట్ ఎ టూల్ ఫర్ ఏ సీఏ, ఇట్ నాట్ రీప్లేస్మెంట్ ఫర్ ఏ సీఏ. చదివే తక్కువ, ఇంటర్న్షిప్ ఎక్కువ ఉన్న కోర్స్ సీఏ. కోర్స్ ఏదైనా మన కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉండాలి. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఎఫెక్ట్ చేయకూడదు. సో ఈ ఫ్యాక్టర్స్ ఏమి డిసైడ్ చేయలేని కోర్స్ ఏదైనా ఉందంటే నేను చూస్ చేసుకుంది సీఏ. 10th లో మీ పర్సెంటేజ్ ఎంత? 80%. సరే, మీరు 80% గురించి చెప్తున్నారు. ఇప్పుడు నంబర్స్ లెక్కలు మారిపోయి 60% వచ్చేవాళ్ళు కూడా 60%. ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మా ఫ్రెండ్ ఒక అతను ఉండేటాడు, తన పర్సంటేజ్ ఎవరు ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో నాకు తెలియదు, కానీ తనకి 10th లో 60, ఇంటర్లో 75%. బట్ నో ఈ చార్టెడ్ అకౌంటెంట్. అసలు సీఏ జర్నీ ఎంత అండి? సీఏ జర్నీ వచ్చేసరికి మనకి 4 years ఉంది. 4 years. సీఏ ఇంటర్ 9 months. ఈ 9 monthsలో మీకు ఉండేటివి 6 సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో గ్రూపింగ్ సిస్టమ్ ఉంటుంది. సీఏలో ఒక మిత్ ఉంటుంది సార్, 24 సబ్జెక్టులు ఒకేసారి రాయాలి, 32 సబ్జెక్టులు ఒకేసారి రాయాలి. అలాంటిది ఏమీ లేదు. ఫస్ట్ ఫౌండేషన్లో 4 సబ్జెక్టులు ఉంటాయి సార్. 400 మార్కులకు కానీ 200 మార్కులు వస్తే పాస్ అయితే సరిపోతుంది. పాస్ పాస్ అయిన ప్రతివాడు సీఏనే. సీఏనే. మీరు పాస్ అయ్యి అమీర్పేట సెంటర్లో నిలబెడితే మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది భయంకరంగా పెరుగుతుంది. కోడింగ్తో సహా, కోడ్లో బగ్స్తో సహా. నిన్నగాక మనం చూస్తే రోబోట్స్ పరిగెట్టడం వరకు అన్నీ వచ్చేసాయి. సో ఇన్ని చేయగలిగిన ఏఐ ఈ సీఏ చేసిన పని చేయలేదా? ఏఐ అనేది పాస్ట్ డేటాను పెట్టి మనకి డిసిషన్స్ ఇస్తాం, కానీ సీఏ అనేవాడు ప్రెసెంట్ ఉన్న సినారియో ప్రకారం డిసిషన్ తీసుకోవాలి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఏ ఈజ్ జస్ట్ ఎ టూల్ ఫర్ ఏ సీఏ, ఇట్ ఏ నాట్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ ఏ సీఏ. ది చార్టర్డ్స్ అకాడమీ అని మీరు స్థాపించారు. సో వై ద చార్టర్డ్స్ అకాడమీ అని నేను అడిగితే, నాకు ఎవరో చెప్పారు కాబట్టి నేను సీఏ. నాకు చెప్పకపోయింటే, నేను ఆ రోజు ఆ ధైర్యంగా నిలబడకపోయింటే నార్మల్ అశోక్. సో ఇలాంటి అశోక్లు ఇంకా 1,00,000 మంది రావాలనేదే చార్టర్డ్ అకాడమీ కళ. కోచింగ్ సెంటర్స్ చాలా వచ్చేసాయి. అవును సార్. మీదే ఎందుకు జాయిన్ అవ్వాలి? మీ స్టూడెంట్స్ మిగిలిన స్టూడెంట్స్ కన్నా అంత డిఫరెంట్గా ఏం చేస్తున్నారు? వేరే కోచింగ్ సెంటర్లో మా కోచింగ్ సెంటర్లో ఉన్న డిఫరెన్స్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్. సో మనం 25 years ఏమో, కానీ నా ఫ్యాకల్టీకి ఒక్కొక్కరికి 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంది. ప్రతి కాలేజ్లో జస్ట్ కోచింగ్ చెప్పి వదిలేస్తారు. మన కాలేజ్లో పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఉంది. మన చార్టర్డ్ అకాడమీలో జాయిన్ అయిన స్టూడెంట్కి మనం ఎక్కడా కూడా వదిలేయం సార్, కోచింగ్ చెప్పి వదిలేసే పరిస్థితి ఉండదు. సీఏ చదివితే లైఫ్ సెటిల్, కానీ సీఏ చదవడానికి లైఫ్ అంతా కూడా సరిపోదని చాలా మంది చెప్తున్నారు. పదే ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సీఏని 3 విధాలుగా డివైడ్ చేసిన: రీడ్, రివైజ్, రీప్రొడ్యూస్. సో మనతో మాట్లాడడానికి ఇవాళ ఉన్నారు సిఏ అశోక్ గారు. వారితో మాట్లాడి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. నమస్తే అశోక్. నమస్కారం సార్. సో అశోక్ గారు, మీ ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది? ఐ మీన్ లైక్ మీ ఏజ్ ఎంత అండి అశోక్ గారు? మై ఏజ్ ఈస్ 25 years. 25, సో యంగ్. ఓకే. సో నాకు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అసలు సీఏ 25 yearsకి సీఏ అంటేనే నేను షాక్ అవుతున్నాను, ఎందుకంటే మా వాళ్ళు 40 years చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వాట్ ఈస్ యువర్ జర్నీ? మీ స్కూలింగ్ ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ బేసిక్స్ మనం కొంచెం చెప్తారా? మాదొక ఏజెన్సీ ఏరియా సార్, ప్యూర్ కట్ ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చాం మనం. సో మన స్కూలింగ్ అంతా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది. ఓకే. సో టిల్ 10th వరకు మనం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. సో అందరిలాగే నాకు ఇంజనీరింగ్ చేయాలి అనే ఒక అపోహలో ఎక్కువ ఉండేవాడిని నేను. కానీ కొన్ని సినారియోస్, అంటే నేను అబ్జర్వ్ చేసింది సొసైటీలో ఏంటంటే, ఎక్కువగా జాబ్లు లేకుండా ఉంటున్నారు. వేరు ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ది కోర్స్. ఏ కోర్స్లో చూసినా 100 members బయటకు వస్తే గ్రాడ్యుయేట్స్, 5 membersకే జాబ్ వస్తుంది, 95 membersకి జాబ్ రావట్లేదు. దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్. అది 15,000 జీతానికి కూడా ఎక్కువ మంది వెళ్తున్నారు. సో నేను ఈ కోర్సుని చూస్ చేసుకునే ప్రయాణంలో నేను ఒక 3 check points పెట్టుకున్నాం మనం. ఫస్ట్ చెక్ పాయింట్, చదువుకున్నాక పాస్ అయిపోయాక మనకి జాబ్ రావాలి. జాబ్ అనేది 100% సెక్యూరిటీ ఉండాలి, దానికి రెసెషన్ ఉండకూడదు, అండ్ 5 అంకెల జీతం ఉండాలి. 5 అంకెల జీతం ఉండాలి. అండ్ కోర్స్ ఏదైనా మన కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉండాలి. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఎఫెక్ట్ చేయకూడదు, లైక్ రిజర్వేషన్ లాంటివి. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అనేవి నా కెపాసిటీని డిసైడ్ చేయకూడదు. సో ఈ ఫ్యాక్టర్స్ ఏమీ డిసైడ్ చేయలేని కోర్స్ ఏదైనా ఉందంటే నేను చూస్ చేసుకుంది సీఏ చూస్ చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే, నేను ఒక కాలేజ్కి ఎంపీసీ కోసం అప్లై చేశాను, కానీ నాకు అలాట్మెంట్ ఎంఈసీ వచ్చింది. ఇదేదో బాగుంది, మ్యాథ్స్ ప్లస్ ఎకనామిక్స్ కాంబినేషన్. కానీ ప్రతి స్టూడెంట్కి ఉండే అలవాటు ఏంది, దీని తర్వాత ఏంటి, ఎంఈసీ ఫస్ట్ ఇయర్ చేస్తాం, సెకండ్ ఇయర్ చేస్తాం, అయిపోతుంది. కానీ దీని తర్వాత ఉండే అలవాటు ఏంటి, దీని తర్వాత ఏం చేయగలుగుతాం అని మాకు ఎవరైతే టీచింగ్ చేస్తారో వాళ్ళని అడిగాను. సార్ వాళ్ళు చెప్పారు, దీని తర్వాతకి మీరు సీఏ లాంటివి చేయొచ్చు అన్నారు. ఫస్ట్ టైం నేను విన్న పదం అదే,
సో సీఏ ఏంటి అనేది రీసెర్చ్ మొదలుపెట్టాను సార్. అంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో మీరు చెప్పినట్టు గూగుల్లో పేపర్స్లో రీసెర్చ్ మొదలుపెట్టాను. అసలు ఈ సీఏ ఏంటి, సీఏ చేస్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది. నాకు ఆ రీసెర్చ్లో 2 విషయాలు తెలిసాయి. సీఏ చదివితే లైఫ్ సెటిల్డ్, కానీ సీఏ చదవడానికి లైఫ్ అంతా కూడా సరిపోదు. ఇది ఇంటర్మీడియట్లో చూసారు. ఇంటర్మీడియట్ 10th ఆఫ్టర్ 10th అంటే అట్ ద టైమ్ మై ఏజ్ విల్ బి టేకెన్ 14-15 years అంతే. సో మనం 2-3 అడిగి తెలుసుకున్నా కానీ వాళ్ళు ఒకటే చెప్పారు, సీఏ కష్టం. సీఏ కష్టం అనే చెప్పారు, కానీ ఎందుకు కష్టం నాకు ఎవరు చెప్పలేదు. ఎక్కడ కూడా మనకి కమిట్మెంటెడ్ పాయింట్లో కష్టం, బట్ వై అనే పాయింట్కి ఎక్కడ ఆన్సర్ లేదు. సో ఇంకా నేను అది కష్టమా నష్టం ఒకటే డిసైడ్ అయ్యాను ఆ రోజు. చేస్తే సీఏ చేస్తా, లేకపోతే ఊళ్ళో కూర్చొని వ్యవసాయం చేస్తా. దిస్ ఈజ్ ద కమిట్మెంట్. చేస్తే సీఏ చేస్తా, లేకపోతే మా నాన్నగారితో కూర్చొని, మాకు ఎంతో కొంత పొలం ఉంది, ఇంకొక 5 ఎకరాలు తీసుకొని దాన్ని బెటర్గా వ్యవసాయం చేస్తా. అంతేగాని ఈ ర్యాట్ రేస్ అనేది నాకు వద్దు. అంటే ఈ 100 లక్షల గ్రాడ్యుయేట్లు నేను ఒక గ్రాడ్యుయేట్ అయ్యి నేను ఒక ఉద్యోగానికి వెళ్ళి ఈ ర్యాట్ రేస్ అనేది నాకు వద్దు. చేస్తే సీఏ చేస్తా, హైగా బతుకుతాను, లేకపోతే మా ఊరు వచ్చి వ్యవసాయం చేసుకుంటాను. ఈ క్లారిటీ రావడానికి అంటే ఇంటర్మీడియట్ లాంటి వయసులో, ఇంటర్మీడియట్ అంటే వయసులో 10th తర్వాత ఈ క్లారిటీ రావడానికి చాలామందికి ఇటువైపు వచ్చే ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటి అంటే మీరు ఏజెన్సీ ప్రాంతం అన్నారు, అది ఏ ప్రాంతం తెలుసుకోవచ్చు? అది ఖమ్మం దగ్గర సింగరేణి ఇల్లంది సార్. కారేపల్లి కామేపల్లి అని ఒక చిన్న మండలం తెలంగాణ, ప్యూర్ తెలంగాణ. సో ఖమ్మం దగ్గర భద్రాచలం ఏజెన్సీ ఏరియా, ఇది మాది ప్యూర్ ఎస్టీ ఏజెన్సీ ఏరియా మాది. మేము అక్కడి నుంచే వచ్చాం. 10thలో మీ పర్సంటేజ్ ఎంత? 80%. 80%. ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు మీ టార్గెటెడ్ పర్సంటేజ్ ఎంత? 95 ఉండేది సార్. 95 ఉండేది, బట్ వీఆర్ స్కోర్డ్ 87 ఓన్లీ. 87%. అయినా భయపడలేదు. అంటే మా నాన్నగారు ఒకటి చెప్పారు, నువ్వు సీఏ చేయాలనుకుంటాను, అప్పుడు నేను ఖచ్చితంగా మెట్రో సిటీస్కి వెళ్ళాలి. డెఫినెట్గా మెట్రో సిటీస్కి వెళ్తేనే మంచి కోచింగ్ దొరుకుతుంది. ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, ఎందుకు మెట్రో సిటీస్లోనే మంచి కోచింగ్ దొరుకుతుంది అంటే, ఇక్కడ ఆల్రెడీ క్వాలిఫైడ్ సీఏస్ ఉంటారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మా ఊర్లో వచ్చి ఎవరు సీఏ క్లాసులు చెప్పడం కష్టం కదా. Tier 2 సిటీలో సీఏలు ఉండరు కదా సార్. ఇప్పుడు నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ని, నేను మా ఊర్లో ఏమి ఉండట్లేదు కదా, నేను వచ్చి అక్కడ స్టే చేస్తున్నాను, మెట్రో సిటీలో స్టే చేస్తాను. సో అలాంటి మెట్రో సిటీకి వచ్చినప్పుడు మనకి బెటర్ కోచింగ్ ఉన్న ఇన్స్టిట్యూట్లు దొరుకుతాయి. సో మెట్రో సిటీస్కి వెళ్ళాలి. సో మా నాన్నగారు నాతో ఛాలెంజ్ చేశారు. షూర్, అది బాగా పర్సంటేజ్ వస్తేనే సీఏ చేయగలరు. అది అబద్ధం, అది మిత్ కదా సార్. మీరు చూస్తున్నారు కదా 871 సీఏ, మీరు చూస్తున్నారు కదా. అంటే నేను చెప్పడం కాదు, మీ ముందు ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీ ముందు ఉంది కదా. ఎక్కడ ఏజెన్సీ ఏరియా, ఎక్కడ 80%, అక్కడి నుంచి ఎక్కడ 870, అక్కడి నుంచి అక్కడ సీఏ. తను 3 సబ్జెక్టులు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయింది. తను సిఎంఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసింది. ఇప్పుడు సిఎంఏ ఇంటర్ తను చదువుతుంది, ఈసారి కూడా తను క్లియర్ చేస్తుంది. మరి ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్లే కదా సార్. అంటే నేను ఒకటే నమ్ముతా, అవర్ పాస్ట్ కెనాట్ డిసైడ్ అవర్ ఫ్యూచర్. అసలు సీఏ జర్నీ ఎంత అండి? సీఏ జర్నీ వచ్చేసరికి మనకి 4 years ఉంటుంది సార్. 4 years. సిఏ ఇంటర్ 9 months. అంటే సీఏ జర్నీని మనం క్లుప్తంగా ఒక 5 minutes మీరు టైం ఇవ్వగలిగితే మనం క్లుప్తంగా మనం వివరించగలుగుతాం సార్. సో సీఏని మనం 2 వేలుగా చేసుకోవచ్చు. ఒకటి 10th క్లాస్ అయిపోగానే సీఏ చెప్పే కాలేజ్లో ఇంటర్మీడియట్ జాయిన్ అవుతుంది. ఓకే, అక్కడ ఏమవుతుందంటే నీకు ఒక 6 months కలిసి వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్తో పాటు ఎంసెట్ ఎలా టీచ్ చేస్తారో, ఇంటర్తో పాటు జేఈ మెయిన్స్ ఎలా టీచ్ చేస్తారో, ఇంటర్తో పాటు నీట్ ఎలా చేస్తారో, ఎంఈసీ అనే కోర్స్తో పాటు సీఏ ఫౌండేషన్ టీచ్ చేస్తారు. సీఏ ఫౌండేషన్ టీచ్ చేస్తారు మీకు. ఫస్ట్ ఇయర్లో టీచ్ చేస్తారు, సెకండ్ ఇయర్లో టీచ్ చేస్తారు, ప్యారలల్గా ఐపీతో పాటు ప్యారలల్గా టీచ్ చేస్తారు. సో దాని తర్వాతకి ఒక 3 months మార్చ్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, మేలో ఇమీడియట్గా మీరు సీఏ ఫౌండేషన్ రాసుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ టైం అనేది సేవ్ అయిపోయింది. అంటే ఇంటర్తో పాటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ సీఏ ఫౌండేషన్ మీరు క్లియర్ చేశారు. ఓకే, దాని తర్వాత ఇమీడియట్గా మీరు సీఏ ఇంటర్మీడియట్ అని ఇంకో కోర్స్ ఉంటుంది, అంటే సెకండ్ స్టెప్, కానీ 9 months ఉంటుంది. ఇక్కడ మేలో ఎగ్జామ్ పాస్ అవుట్ అయితే మళ్ళీ నెక్స్ట్ మేలో మీరు సీఏ ఇంటర్మీడియట్ రాయాల్సి ఉంటుంది. సో ఫౌండేషన్ తర్వాత సీఏ ఇంటర్ 9 months. ఈ 9 monthsలో మీకు ఉండేటివి 6 సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో గ్రూపింగ్ సిస్టమ్ ఉంటుంది. సీఏలో ఒక మిత్ ఉంటుంది సార్, 24 సబ్జెక్టులు ఒకేసారి రాయాలి, 32 సబ్జెక్టులు ఒకేసారి రాయాలి. అలాంటిది ఏమీ లేదు. ఫస్ట్ ఫౌండేషన్లో 4 సబ్జెక్టులు ఉంటాయి సార్. 400 మార్కులకు కానీ 200 మార్కులు వస్తే పాస్. ఓకే, అంటే ఇంకా ర్యాంకింగ్ సిస్టమ్ కానీ మీరు ఎంసెట్లో చూసుకుంటే ఇంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్కి వెళ్తాం, అంత ర్యాంక్ వస్తే బెటర్ కాలేజ్కి వెళ్తాం, బెటర్ ప్లేస్. ఇక్కడ ఏం ఉండదు సార్. 400కి కానీ 200 మార్కులు రావాలి. నీ ఐపీ మార్క్స్తో సమానం కానీ, నీ 10th మార్క్స్తో కానీ, నీ ప్రీవియస్ రిజల్ట్స్తో కానీ ఏం సంబంధం లేదు. ఓకే, డైరెక్ట్గా 200 మార్క్స్ రావాలి. 200 మార్క్స్ వస్తే నువ్వు నెక్స్ట్ లెవెల్కి ఎలిజిబుల్. నెక్స్ట్ లెవెల్లో 600 మార్క్స్కి పేపర్ ఉంటుంది. మీరు వర్త్ అండ్ వైల్ అనుకుంటే 600 మార్క్స్ 6 పేపర్స్ ఒకేసారి రాసుకోవచ్చు. 6 పేపర్లు ఒకేసారి రాసుకోవచ్చు మీరు.
Okay. లేదు సార్ నేను యావరేజ్ స్టూడెంట్ మనలాగా ఉంటారు కదా సార్, నేను ఒక యావరేజ్ స్టూడెంట్, నేనేం బెటర్ స్టూడెంట్ అని నేను ఎప్పుడు మనం క్లెయిమ్ చేసుకోలేము. 87% వచ్చిన మీరు యావరేజ్ స్టూడెంట్ అంటే 60% వచ్చిన వాళ్ళు గోల్ పెడతారు. అది అంటే మార్కెట్లో ఈరోజు 99% ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా సార్, వాళ్ళు సీఏ చేయడానికి భయపడుతున్నారు. Okay. మాకు బాధ కలిగించే విషయం ఏంటంటే 994 వస్తాయి, వాళ్ళు సీఏ చేయడానికి బాధపడుతున్నారు. అదే 994 వచ్చిన స్టూడెంట్ ఒక బీటెక్ కాలేజీలో జాయిన్ అయ్యి, ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ కోర్స్, ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యి 15,000 ఉద్యోగానికి చేస్తున్నాడు. అవును, ఇలా మేము 80% వచ్చి మేమే క్లియర్ చేయగలుగుతున్నాం, 90% వచ్చిన వాళ్ళు ఎందుకు క్లియర్ చేయలేము? అండ్ రిసోర్సెస్ పెరిగాయి, యూట్యూబ్లోనే కంటెంట్ ఎక్కువైపోయింది, మీకు తెలియదే ఉంది సార్. సో మనం ఏ పాయింట్కి వచ్చాం, ఆ 2 సబ్జెక్టులు 600 మార్కులకు కానీ ఉంటుంది సార్. సో మన యావరేజ్ స్టూడెంట్ తీసుకుంటే సార్ 3 సబ్జెక్టులు ఒకసారి రాసుకొని పాస్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి 3 సబ్జెక్టులు రాసుకోవచ్చు, చేయొచ్చు. అంత కంఫర్ట్ ఉంది సార్ సీఏలో. అంటే దానికి మళ్ళీ 9 months ఎక్స్ట్రా అవసరం లేదు సార్. 9 monthsలో 3 సబ్జెక్టులు రాసుకోవచ్చు. ఓకే, 3 సబ్జెక్టులు అయిపోయి నెక్స్ట్ 3 months ఇంకో 3 సబ్జెక్ట్స్ రాసుకోవచ్చు. ఓకే, వెరీ నెక్స్ట్ 3 monthsలో మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్ రాయడానికి మీరు 9 months వెయిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ నుంచి ఎప్పుడు 3 months ఒక అటెంప్ట్, 3 months ఒక అటెంప్ట్, 3 months ఒక అటెంప్ట్ ఉంటుంది. ఇప్పుడు అందరూ పాస్ అవుతారా మీరు అనట్లేదు, మేలో ఫెయిల్ అయిపోయాం, ఇమీడియట్ గా మీరు సెప్టెంబర్లో అటెంప్ట్ రాసుకోవచ్చు. సార్ నేను 9 monthsలో 6 నెలలు కోచింగ్ తీసుకున్నాను, 3 నెలలు చదువుకున్నాను, నా కెపాసిటీని 3 సబ్జెక్టులు రాయగలుగుతాను అనుకుంటాను. హ్యాపీగా 3 సబ్జెక్టులు రాసుకొని నెక్స్ట్ 3 months ఇంకో 3 సబ్జెక్టులు రాసుకోండి సార్. సో నేను నమ్మేది ఏంటంటే 3 నెలల్లో పెద్ద లైఫ్ ఏం మారదు కదా సార్, 3 నెలల్లో పెద్ద చేంజెస్ ఏమి ఉండవు కదా, అండ్ 3 నెలల్లో జాబ్ మార్కెట్ స్టెబిలిటీ అని తగ్గదు కదా సార్. సో నెక్స్ట్ 3 months ఇంకో 3 సబ్జెక్టులు రాసుకోండి, అయిపోతుంది. లేదు సార్ నేను కెపాసిటీ ఉన్న పర్సన్ని, నేను చాలా బెటర్గా రాయగలుగుతాను అన్నప్పుడు మా లాంటి వాళ్ళు ఏం చేస్తారు, అసెస్ చేసేస్తారు. ఫస్ట్ నాలో ఉన్న గుడ్ క్వాలిటీ, మా దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీ మేము అసెస్ చేసేస్తాం స్టూడెంట్. డ్యూరింగ్ ద ప్రిపరేషన్లోనే నువ్వు 2 గ్రూపులు రాయి, ఒక గ్రూపే రాయి, మనం ఒక అడ్వైజ్ ఇస్తాం వాటికి ముందే. నేను మీరు ఇవ్వడం గురించి కాదు, అసలు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఉంది అని అన్నప్పుడు హ్యాపీగా అందరూ సీఏలే కావచ్చు కదండి. అంటే ఇట్ హాస్ అ గుడ్ ప్యాకేజ్ అని కూడా విన్నాను. అవును, గుడ్ ప్యాకేజ్ అని విన్నా. గుడ్ ప్యాకేజ్ సార్, మీ అందరికీ తెలుసు చాలా పడుతుంది అవేర్నెస్ మిస్ అవుతుంది. ఇండియాలో క్రికెట్ కంటే చాలా పెద్ద స్పోర్ట్స్ ఉన్నాయి, కానీ క్రికెట్కే క్రేజ్ ఎక్కువ. మార్కెట్ని దేని ప్రమోట్ చేస్తే దాని వరకే వెళ్తున్నారు. నిజమే కదా, అంటే ఇప్పుడు మీరు ఇండియాలో హాకీ 7 times మన ఒలింపిక్స్ మెడలిస్ట్, మన విజయాల్లో చూసుకున్న, సక్సెస్ రేట్లో చూసుకున్న, హాకీ ఈజ్ అవర్ నేషనల్ గేమ్. దానికి ఎంత క్రేజ్ ఉంది. ఇప్పుడు నేషనల్ హాకీకి వెళ్తే హాకీకి అందరూ వెళ్ళి చూడగలుగుతారు, కానీ ఎంతమంది వెళ్తున్నారు స్టేడియం పెడితే? మన దగ్గర బెటర్ ప్లేయర్స్ ఉన్నారు. సీఏ కూడా అలానే వెనకబడిపోయింది. అంటే వెనకబడిపోయిందనే కంటే వెనకబడేలా చేశారు. ఓకే, ఎందుకంటే చాలామంది అవేర్నెస్ ఇవ్వడం మానేశారు. సీఏ గురించి ఇప్పుడు నాలాంటి వాడు వచ్చి ఒకటో మాట్లాడతారు, మహాన్ ఇంకొకరు వచ్చి మాట్లాడతారు, కానీ ఎంపీసీ గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడతారు. అంటే మార్కెటింగ్ ఎక్కువ, దానికి ఉన్న పుష్ ఎక్కువ, దీనికి ఉన్న పుష్ తక్కువ, అండ్ ఒక ముద్ర అనేది వేసేసారు సీఏ మీద. ఇది ఇంపాసిబుల్, ఇది అవ్వదు అని ఒక ముద్ర వేశారు. అందుకే వాళ్ళు ఎవరికి కూడా ఇప్పటికీ తెలియదు 3 నెలలకు ఒక అటెంప్ట్ రాసుకోవచ్చండి. ఆబ్వియస్లీ మీకు కూడా తెలియకపోయి ఉండొచ్చు, ఎవరికి తెలియకపోయి. నేను చేసే టైంలోని అది 6 months అని ఉండేదండి. అవును, ఇప్పుడు అది 3 monthsకి తగ్గింది. 3 monthsకి తగ్గింది. అండ్ పేపర్స్ కూడా తగ్గాయి. ఒకప్పుడు 8 పేపర్లు ఉండేవి, ఇప్పుడు 6 పేపర్లకి వచ్చింది ఇంటర్మీడియట్. ఓకేనా? అండ్ కోర్స్ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది సార్. సీఏలో ఎందుకు జాబ్ రాకుండా ఉండకపోవడానికి, అంటే జాబ్ రావడానికి ఎక్కువ ఏది ఉంటుందంటే, మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, చదివేది తక్కువ, ఇంటర్న్షిప్ ఎక్కువ ఉన్న కోర్స్ సీఏనే. సీఏలో 4 ఏళ్ళు అందరూ అంటారు, 4 ఏళ్ళు చదవరు సార్. ఇప్పుడు మన ఫౌండేషన్ ఇంటర్తో పాటు అయిపోయింది. ఇంటర్మీడియట్ ఎన్ని ఏళ్ళు చదివాను? సీఏ ఇంటర్ 9 months. మహా అంటే నువ్వు 2 గ్రూపులు రాసుకుని ఇంకొక 3 months. ఎన్ని ఇయర్స్ చదివాను సార్? 1 year. తర్వాతకి 2 years మీరు ఒక పెద్ద ఆడిటర్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే నువ్వు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తావు. సీఏ ఇంటర్ అయిపోయిన తర్వాత, సీఏ ఇంటర్ అయిపోయాక ఒక పెద్ద బిగ్ 4 వెళ్తారు సార్ మీరు. పీడబ్ల్యూసి, డెలాయిట్, ఈవై ఇలాంటి కంపెనీకి, బహుళజాతి కంపెనీకి వెళ్ళి ఒక పెద్ద ఆడిటర్, సీనియర్ ఆడిటర్ దగ్గర ప్రాక్టికల్గా మనం ఇప్పటివరకు బుక్లో ఏం నేర్చుకున్నామో దాన్ని ప్రాక్టికల్గా మనం ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటాం. ఇలా ఒక కోర్స్ చూపించండి మాకు, ఇంత ప్రాక్టికల్. ఒక డాక్టర్ కాకుండా, డాక్టర్కి ఒకటి ఉంది, తర్వాతకి మన కోర్స్కే ఉంది. సో సీఏ మొత్తం చదవాల్సిన అవసరం కూడా లేదు సార్ జాబ్ సెక్యూరిటీ కోసం. మీరు ఈ ఇంటర్న్షిప్ వర్క్ క్లియర్ చేసినా స్ట్రాంగ్లీ 50,000 నుంచి 60,000 జీతం వస్తుంది. ట్రైనింగ్ సీఏ ఆర్టికల్షిప్ అనొచ్చు, ఇంటర్న్షిప్. ఈ ఇంటర్న్షిప్ లో పిల్లోడికే డబ్బులు వస్తాయి. అవును, పిల్లోళ్ళే మంత్లీ ఇంత డ్రా చేస్తాడు. తనకి క్లయింట్తో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, బయట ప్రపంచంలో జాబ్ ఎన్రోల్మెంట్ ఎలా చేయాలో తెలుస్తుంది, తన అప్ స్కిల్ అవుతూ ఉంటాడు ఏ రోజు కాదు. సో ఫైనల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, ఫైనల్స్ అనే దానికి 4 years ట్రైనింగ్ అంటారు. 4 years ఏం లేదు. ఈ 2 years లోనే పిల్లలే మనం ఏం చేపిస్తామంటే, కోచింగ్ తీసుకోండి, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళండి, ఆఫీస్లో వర్క్ నేర్చుకోండి. తర్వాత 6 months ఆడిటర్ దగ్గర నుంచి లీవ్ తీసుకొని వస్తారు మన వాళ్ళు. 6 months లీవ్ తీసుకొని వచ్చి
మనం ప్రాపర్గా మాక్ టెక్స్ట్ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసి ఫైనల్కి పంపిస్తాం. 6 months లీవ్ ఇస్తారంటారు? ఇస్తారు సార్. అంటే నామ్స్ ప్రకారం ఇవ్వాలి. దేర్ ఈజ్ ఏ నామ్స్, అంటే వాళ్ళు లీవ్ ఇవ్వటం కాదు, నామ్స్ ఉన్నాయి లీవ్ ఇవ్వడానికి. అంటే మీరు ఇందులో చూసుకుంటే హార్డ్లీ ఒక సిఏ స్టూడెంట్ ఎన్ని రోజులు చదివారు సార్? 1.5 year. ఎన్ని రోజులు చదివారు సార్? 1.5 year. ఒక ఇంటర్ తర్వాత తను చదివిన టైం ఎంత సార్? 1.5 year. ఒక డిగ్రీ కంప్లీట్ చేయాలంటే ఎన్ని ఇయర్స్ చదవాలి సార్? చదవటానికి 3 years. అంటే దాంతో పోలిస్తే తక్కువే కదా సార్. ఒక బీటెక్ కంప్లీట్ చేయాలంటే ఎన్ని ఇయర్స్? 4 years. అంటే ఇక్కడ చదివే టైం ఎంత ఉంది సార్? 1.5 year. మీరు అన్నట్టే ఫెయిల్ అవుతున్నా ఇంకొక 1.5 year వేసుకున్నా నువ్వు డిగ్రీ అయిపోయే టైంకి సీఏ అయిపోతావు. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు సిఏ, సిఎంఏ ఇవి 2 different things? 2 different things సార్ అవి. సో సిఏకి సిఎంఏకి డిఫరెన్స్ ఏంటంటే? డిఫరెన్స్ ఏంటంటే మనం ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా మాట్లాడదాం సార్. అందరూ డాక్టర్సే, కానీ ఒకళ్ళ హార్ట్ సర్జన్, ఒక డెంటల్. సో ఇద్దరు ప్రొఫెషనల్సే. కానీ సిఏ అనే వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటారు. అంటే కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, కంపెనీ ఎంత ట్యాక్స్ కట్టాలి, స్టాట్యూటరీస్. కానీ సిఎంఏ వాళ్ళు ఏంటంటే సార్ అంటే కంపెనీకి ఉన్న కాస్ట్ని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఉంది సార్, ఈ ఆర్గనైజేషన్లో కాస్ట్ ఎక్కువైపోతుంది ఒక దగ్గర. నేను ఒక సీఎంఏని, నేనేం చేస్తానంటే ఇక్కడ ఇంత పెట్టకూడదు, కాస్ట్ ఇంత తగ్గించాలి. ఇప్పుడు మనం ఈ బాటిల్ అనేది ఒక 10 rupeesకి అమ్ముతున్నాం. ఒక సీఎంఏ దీన్ని వాల్యూ చేస్తాడు, ఇది 10 rupeesకి అమ్మాలా 12 rupeesకి అమ్మాలా అని. అంటే తను కాస్ట్ కంట్రోల్ మేనేజ్మెంట్లో ఉంటాడు. అదే కాస్ట్ కంట్రోల్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ కూడా చేస్తున్నారు కదా. హెచ్ఆర్ కూడా స్పెషాలిటీ ఏంటి? సిఎంఏ స్పెషాలిటీ ఏంటంటే సార్ అంటే హెచ్ఆర్ అనేది ఒక ఎక్స్టెంట్ వరకే కదా సార్. ఇప్పుడు ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు, సిటీలో జనరల్ డాక్టర్ ఉంటారు. సో ఆర్ఎంపీ డాక్టర్ టాబ్లెట్ ఇచ్చినా తగ్గిపోతుంది, కానీ కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సిటీ డాక్టర్నే కన్సల్ట్ చేయాలి. సో మిగతా ప్రొఫెషనల్స్ అంతే, కొంత ఎక్స్టెంట్ వరకే వాళ్ళు. సో మనం ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేయాలంటే మనం చిన్న చిన్న వాటికి చూస్తున్నాం. ఇప్పుడు టాటా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో ఎన్ని కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎంత సెక్టార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది. సో దానికి ఒక ప్రొఫెషనలే కావాలి, ఇప్పుడు ఇంటర్వ్యూ చేయమంటే నేను కూడా చేస్తాను సార్, కానీ మీరు చేసేదానికి నేను చేసేదానికి ఆ వ్యత్యాసం అనేది ఉంటుంది. అంటే ఆల్వేస్ డీల్ లో ప్రొఫెషనల్ వేలో డీల్ చేస్తారు, మీకు వచ్చే అవుట్పుట్ మారుతుంది. నాకు సిఎంఏ అంటే ఏంటండి? కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్కి చార్టెడ్ అకౌంటెంట్కి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. చాలా తేడా ఉందంటే సార్ అంటే చదువుకునే విధానంలో తేడా ఉండదు, జాబ్ మార్కెట్లో తేడా ఉంది. సో సింప్లిఫైడ్గా ఈ సిఎంఐ ఎగ్జామ్ ఎంత ఉంటుంది? సేమ్ ఇయర్ సార్, 3.5 years. 3.5 years. అక్కడేమో ట్రైనింగ్ 1 year ఉంటుంది సార్, సిఏలో అయితే 2 years ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. అండ్ ఒకవేళ ఇప్పుడు సిఏ ఇంటర్ పాస్ అయిపోయారండి, ఓకే, మీరు అన్నట్టు 9 months ట్రైనింగ్ తీసుకుని అటెంప్ట్ చేశారు, సరే 3 papers క్లియర్ చేశారు, తర్వాత మళ్ళీ ఇంకో 3 monthsకి ఇంకో 3 papers క్లియర్ చేశారు, ఓకే, డన్, వెల్ అండ్ గుడ్. సో ఒకవేళ అలా చేయడం వాళ్ళు కూడా మీరు చెప్పిన లాజిక్ ప్రకారం ఎవ్రీ 3 months రాసుకోవచ్చు కాబట్టి 6 papers 6 into 3 18 నెలల్లో పాస్ అవ్వచ్చా? ఒక్కొక్క సబ్జెక్ట్ రాయలేము సార్, గ్రూప్ వైజ్ గానే రాయాలి. అంటే గ్రూప్ వైజ్ రాస్తారు కానీ ఒకటే పాస్ అవుతారు, స్టిల్ అది కౌంట్ అవుతుంది, మళ్ళీ గ్రూప్ గానే రాయాలి. ఓకే, ఆ 3లో ఒకటి పోయినా మళ్ళీ 3 రాయాలి. సో 3 ఒక గ్రూప్, 3 ఒక గ్రూప్ గా తీసుకోవాలి. అవును, ఆ వెసులుబాటు ఉంది. వెసులుబాటు ఏంటంటే ఇప్పుడు మీరు సివిల్స్ లో చూస్తే ఆ వెసులుబాటు లేదు. మీరు కూర్చుంటే ప్రిలిమ్స్ ఒకసారి రాయాలి, మెయిన్స్ ఒకటే రాయాలి, ఇంటర్వ్యూ ఒకసారి కొట్టాలి. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ లెవెల్కి వచ్చేయాలి. ఓకే, ఎక్కడికి వెళ్ళినా మీరు ఫస్ట్ లో మీరు లైక్ స్నేక్ గేమ్ లాగా, ఎక్కడ స్నేక్ తినేసినామన్నీ ఫస్ట్ లెవెల్ సీఎల్ అలా కాదు, మీరు ఏ లెవెల్లో ఆగారో అక్కడి నుంచి రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫౌండేషన్ పాస్ అయిపోయారు, ఇంకా అయిపోయింది అంతే. ఇంకా సో ఫైన్, ఫౌండేషన్ అయిపోయింది, సిఏ ఇంటర్ అయిపోయిందండి. ఇప్పుడు సిఏ ఇంటర్ అయ్యి కొంతమంది ఏంటంటే సిఏ ఇప్పుడు 4 years, 4 yearsలో 2 years, మీరు అన్న ప్రకారం 2 years, ఇది ఈ టైం కన్నా సైమల్టేనియస్గా మనం బీకామ్ చేసుకుని ఏ అకౌంటెంట్ దగ్గరకు వెళ్ళిపోదాం, లేదా అంటే సిఎంఏ రాసేసుకుందాం అని కాంప్రమైజ్ అవుతున్నారు కదా. అవును, ఆ భయం ఎందుకు వచ్చింది జనాలకి? సిఏ కాకుండా సిఎంఏకి ఎందుకు వచ్చిందంటే సార్ దానికి 2 reasons ఉన్నాయి. ఫస్ట్ స్టూడెంట్ మార్కెట్లోకి సిఏ చేద్దామని వస్తున్నాడు. నేను వచ్చినా ఎవరు వచ్చినా, ఇప్పుడు చూసే వ్యూవర్స్కి వచ్చిన స్టూడెంట్ని మేము వెళ్ళి డెమో కొట్టినప్పుడు సిఏ చేద్దామని తీసుకొస్తున్నాం. కానీ సిఏ స్టాండర్డ్స్ పెరిగాయి కొంత లెవెల్కి, కోచింగ్ స్టాండర్డ్ పెరగాలి. సిఏ స్టాండర్డ్స్ పెరిగిపోయాయి, కానీ కోచింగ్ ఇచ్చే వాళ్ళ స్టాండర్డ్స్ పాత సిలబస్లోనే ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. అంటే పాత చింతకాయ పచ్చడిలాగా చెప్తా ఉంటాం మనం, ఓకేనా. సో స్టాండర్డ్స్ ఏమో ఈరోజు ఏఏ వచ్చింది మార్కెట్కి, ప్రతిదీ రీప్లేస్మెంట్ అవుతుంది. సో మాకున్న బోర్డు మమ్మల్ని ఎలా తయారు చేయాలనుకుంటుంది? డైనమిక్గా తయారు చేయాలనుకుంటుంది, అంతే కదా, డైనమిక్గా తయారు చేయాలి. ఎందుకంటే ఒకటి ఉంటుంది, సిఏ చేస్తే జాబ్ రాకుండా ఉండదు, అలా ఉండకూడదు. అంటే కోర్స్ స్ట్రక్చర్ కూడా అలానే ఉండాలి, మమ్మల్ని డైనమిక్గా తయారు చేయాలనుకుంటుంది. సో సిఏ బోర్డు లక్ష్యం ఒకటే సార్, అన్వర్తి పర్సన్స్ అందరినీ ఫిల్టర్ చేయాలి.
అనే బోర్డు ఒక లక్ష్యంతో ఉంది. సో కోర్స్ స్టాండర్డ్ కొంతవరకు పెరిగాయి, మేము కాదనట్లేదు, దాన్ని మేము మిత్ అనట్లేదు. కొంత మేరకి ముందుతో పోలిస్తే కొంత మేరకు పెరగడానికి వాళ్ళకి టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. ఆ పెరిగినందుకు మరి కోచింగ్ స్టాండర్డ్స్ కూడా పెరగాలి కదా, ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా పెరగాలి కదా. సో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నేను ఏదైతే చేశానో 20 ఏళ్ల తర్వాత నేను అదే చేస్తానంటే నడవదు సార్ ఇక్కడ. అంటే స్టూడెంట్ మైండ్ సెట్ మారింది. సో అందువల్ల పిల్లోడు CA ఫౌండేషన్ కాకుండా CMA ఫౌండేషన్ పాస్ అవుతున్నాడు. మరి పాస్ అయ్యాక మళ్ళీ ఏం చేయాలి సార్, మనం 3 నెలలకు మళ్ళీ CA ఫౌండేషన్ రాపించాలి. కానీ మరి డబ్బులు కావాలి కదా సార్ మా లాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లకి, అంటే ఇంటర్మీడియట్కి రావాలి కదా. అందుకే పిల్లోని CMA ఇంటర్లో కూర్చోబెడతాను. ఓకే, CMA ఇంటర్లో మనం కూర్చోబెడతాం. అక్కడి నుంచి వాడి కెరియర్ని స్లోగా CMAకి రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఇది మేము ఇచ్చే సజెషన్ అయితే ఒకటే సార్, స్టూడెంట్కి నువ్వు CA చేద్దామని వస్తే CAనే చేయి, CA చేద్దాం అంటే CA చేయి, డోంట్ కాంప్రమైజ్ యువర్ సెల్ఫ్. నేను చెప్పానని ఇంకో మార్కెటింగ్ పర్సన్ చెప్పాడని నువ్వు CMAకి రాకు, నువ్వు CMA చేద్దామని వచ్చినప్పుడు CMA చేయి. ఓకే. సో ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు ఇందాక చెప్పిన ఆన్సర్లోనే ఉంది, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది భయంకరంగా పెరుగుతుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు నాలాంటి ఒక యాంకర్ అవసరం కూడా లేదు. టు బీ ఫ్రాంక్, ఈ కోడ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఒకళ్ళు క్వశ్చన్ చేస్తున్నట్టు మీకు ఒక వీడియో వచ్చేస్తుంది, దాన్ని మీరు చెప్పే ఆన్సర్స్కి క్లబ్ చేసేసుకుంటే అయిపోతుంది. అట్లాగే అన్ని పనులు, ఈవెన్ కోడింగ్తో సహా, కోడ్లో బగ్స్తో సహా, నిన్నగాక మనం చూస్తే రోబోట్స్ పరిగెట్టడం వరకు అన్నీ వచ్చేసాయి. సో ఇన్ని చేయగలిగిన AI ఈ CA చేసిన పని చేయగలదు కదా? చేయగలుగుతుందని అంటున్నారు మీరు, అంటే దట్స్ అవర్ క్వశ్చన్ సార్. ఏదైనా ఒక మిషనే, ఆ మిషన్ కనిపెట్టింది కూడా ఒక మనిషి. ఓకే. ఆ మిషన్ని ఆ మనిషికి ఎలా వాడుకోవాలో తెలిస్తే ఆ మనిషి జాబ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే. ఇది నేను నమ్మే బలమైన పాలసీ. అండ్ CA అనేది వీఆర్ డిసిషన్ మేకింగ్ ఇన్ ద ఫినాన్షియల్స్. కొన్ని డిసిషన్స్ తీసుకోవాలి, కొన్ని అజంప్షన్స్ తీసుకోవాలి, కొన్ని జడ్జిమెంట్స్ తీసుకోవాలి. అది ఆ సందర్భానికి తగ్గట్టు తీసుకోవాలి. ఓకే. సందర్భం అనేది ఎప్పుడెప్పుడు మారుతావు. AI అనేది పాస్ట్ డేటాని బట్టి మనకి డిసిషన్స్ ఇస్తూ ఉంటుంది. కానీ CA అనేవాడు ప్రెసెంట్ ఉన్న సినారియోస్ ప్రకారం డిసిషన్ తీసుకోవాలి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ AI ఈజ్ జస్ట్ ఎ టూల్ ఫర్ ఏ CA, ఇట్ ఏ నాట్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ ఏ CA. సో ఇది నేను చెప్తున్నాను, 25 years తర్వాతకి కూడా మీరు ఈ బిట్ని కట్ చేసుకోండి. AI ఈజ్ జస్ట్ ఎ టూల్ ఫర్ ఏ CA, ఇట్ నాట్ రీప్లేస్మెంట్ ఫర్ ఏ CA. సరే, అండ్ నాట్ ఏ CMA ఆల్సో, నాట్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ ఏ CA. ఇప్పుడు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఈ కెరియర్ ఏ స్టూడెంట్స్కి సరిపోదు? ఈ కెరియర్ ఏ స్టూడెంట్కి సరిపోదు సార్. ఈ కెరియర్ అనేది హార్డ్ వర్క్ చేయని స్టూడెంట్కి సరిపోదు సార్. ఓకే. హార్డ్ వర్క్, ఇన్కన్సిస్టెన్సీ ఉన్న స్టూడెంట్స్కి సరిపోదు. ఓకే. లైఫ్ మీద కమిట్మెంట్ లేని స్టూడెంట్కి సరిపోదు. అంతే. ఇంటెలిజెంట్ స్టూడెంట్కి సరిపోదని నేను చెప్పను సార్. సో మీ అందరికీ తెలిసిన ఒక బెటర్ ఎగ్జాంపుల్ అనిల్ వర్సెస్ సచిన్ టెండూల్కర్. ఇద్దరు బెటర్ ప్లేయర్స్, కానీ అల్టిమేట్గా సక్సెస్ అయింది సచిన్ టెండూల్కర్. సో చాలా మంది ఇంటెలిజెన్స్ ఉంటారు స్టూడెంట్స్, కానీ వాళ్ళకి ఏంటంటే ఇంటెలిజెన్స్ ఉందనే పొగరుతో హార్డ్ వర్క్ చేయరు. సో ఈ కెరీర్ అనేది నువ్వు చదవకపోయినా పర్లేదు, మా లాంటి వాళ్ళు ఉంటారు చదివిస్తారు. నువ్వు కమిటెడ్గా కష్టపడి చదువుకోగలిగిన ప్రతి స్టూడెంట్కి సరిపోతుంది సార్. ఇన్కన్సిస్టెన్స్, ప్రాపర్ ప్లానింగ్ లేని స్టూడెంట్కి ఈ కెరియర్ని మేము చూస్ చేయం, రమ్మొద్దంటాను సార్. నా దగ్గరికి వచ్చి నేను అడ్మిషన్ ఫామ్ ఎక్కించి పంపించిన చాలా నెంబర్ ఆఫ్ అడ్మిషన్లు ఉన్నాయి. మీరు ఇంత కమెంట్ చేశారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, నిజాలు చెప్పాలి. ఓకే సార్. మీ జర్నీ, ఓకే, మీరు ఇంటర్మీడియట్లో మీరు డిసైడ్ అయ్యారు CA అవుదామని, 10th తర్వాత. సో డిసైడ్ అయ్యారు. అవును. మీరు CA అయ్యే లోపు మీరు ఎప్పుడైనా బ్యాక్ స్టెప్ వేసారా? ఆపేస్తే బాగున్ను, ఇంజనీరింగ్ వెళ్ళిపోయి ఉంటే బాగున్ను, లేదా డాక్టర్కి వెళ్ళిపోయి ఉంటే బాగున్ను, లేదా ఏదైనా నార్మల్ డిగ్రీ చేస్తుంటే బాగున్ను, CAకి అనవసరంగా వచ్చానని ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? రిగ్రెట్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సార్. CA ఆల్వేస్ ప్రైడ్ ఆఫ్ మైండ్. నేను ఎప్పుడు CAకి వచ్చినందుకు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. కోర్స్ చాలా గొప్పది, కోర్సును మనం ఎప్పుడు తక్కువగా చేసింది ఏం లేదు. కానీ కొన్నిసార్లు అనిపించింది ఈ కోర్సుకు మనం సరిపోతామా. ఓకే. సెల్ఫ్గా మాకు అనిపించింది, అంటే కోర్సుకు మనం సరితూగమేమో అనిపించింది. కోర్సులో ఎప్పుడు తప్పిదారు లేదు. అదే అందరిలాగే మీకు కూడా అదో పెద్ద కొండలా కనిపించింది. కొండలా కనిపించడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కోర్సులో దూకేశాం. ఓకే. ఎటు వీధాలో మనకు తెలియట్లేదు, గైడ్ చేసే మనిషి లేడు. సో ఆ సముద్రంలో కొట్టాడుతున్నప్పుడు కొన్ని రాత్రులు అనిపించి ఉంటాయి, కొన్ని నిద్రలేని రాత్రులు అనిపించి ఉంటాయి. సో మన ఫ్రెండ్ ఎవడో ఒకటి ఈ లోపు జాబ్ చేసి సెటిల్ చేసి ఉంటాడు. అంటే చాలా రోజులు మేము ఈ CAకి వచ్చిన చాలా కష్టపడ్డాం సార్, చాలా కష్టం. అంటే పిల్లలు ఈరోజు చాలామంది మన కాలేజీకి వచ్చిన వరకు వచ్చిన చాలా మాట్లాడుతూ ఉంటారు, సార్ మనకి ఫ్యాన్ తిరగట్లేదు సార్, AC తిరగట్లేదు సార్, ఇలాంటి కంఫర్ట్స్ ఎక్కువగా లోన్ అయిపోతున్నారు. ఓకే. ఇటు నేను వచ్చిన టైంలో 1.5 year మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు సార్.
వీ డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. అంత స్ట్రక్. ఎందుకంటే మాకు ఇంటర్న్షిప్లో మేము చేసుకుంటే మాకు వచ్చేది 5,000, ఈ రోజు 15,000-20,000 వస్తున్నాయి. రూమ్ రెంట్ 4,000. ఆ డబ్బులతోనే మనం ఫైనల్ చదువుకోవాలి. ఆ డబ్బులు కొంచెం టఫ్ సిచ్యువేషన్. చాలా రోజులు నాకు ఇప్పటికీ గుర్తుంది, ఎస్ఆర్ నగర్లో ఈ రోజు మన ఇన్స్టిట్యూట్ తెలియదు, ఎవరికి తెలియదు. అదే ఎస్ఆర్ నగర్ నుంచి ఎర్రగడ్డకి చాలా రోజులు నడుచుకుంటూ వెళ్ళాను నేను, ఇది 10 రూపీస్ ఛార్జెస్ లేకుండా. అలాంటి రోజు అనిపించుండొచ్చేమో, ఆకలితో పడుకున్న రోజులు అనిపించుండొచ్చు. సో కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, చాలా ఇంటెలిజెన్స్ కాదు అని అంటారు. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, ఇంటెలిజెన్స్ ఈజ్ నెవర్ ఇంపార్టెంట్ ఇయర్స్. అంటే ఇంటెలిజెన్స్ కొంతవరకే నీకు సోపత పడుతుంది, అంటే కొంతవరకే నీకు సహాయం చేయగలుగుతుంది. సరే, ఇప్పుడు సిఏ వర్సెస్ ఎంబీఏ వర్సెస్ ఐటీ జాబ్ ఏది ఏ ప్లేస్లో ఉంది ప్రస్తుతానికి ఈ రోజు మార్కెట్కి అంటే మీరు ఏది చెప్తారు? లాంగ్ రన్ కెరియర్ సార్, సిఏ ఇస్ ద ఫస్ట్ ర్యాంక్. ఓకే, డన్. ఎంబీఏ ఇస్ ద సెకండ్ ర్యాంక్. ఓకే. సో ఈ ఫస్ట్ ఏది అంటే చాలా అంటే మీ ఈ కోర్స్ చదువుతున్నాం కాబట్టి మీరు అలా అనుకుంటారేం, కానీ ఓకే. సో కోర్స్ చదివి కంప్లీట్ చేసి వచ్చి ఇక్కడ కూర్చొని అన్నాను, మీరు ఏ క్వాలిఫైడ్ సిఏ అని అడిగినా ఇదే చెప్తారు. సరే, ఒక బ్లంట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు కోపం తెచ్చుకోకూడదు. ఓకే సార్. ఇప్పుడు ది చార్టర్డ్స్ అకాడమీ అని మీరు స్థాపించారు. అవును సార్. ఐ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, మీ ఏజ్ 25 years మాత్రమే. మీ 25 years ఏజ్లో ఇది స్థాపించి నాకు తెలిసినంత వరకు ఒక 4 years అయ్యింది. అవును సార్. రైట్, యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద నెక్స్ట్ 5th yearలోకి ఎంటర్ అవుతున్నాం. సో మరి ఈ 4 years అయ్యి మీరు ఇమీడియట్గా ఇది స్టార్ట్ చేసి అవేర్నెస్ తీసుకురావాలి ఇంత ఆలోచిస్తున్నారు కదా. సో వై ద చార్టర్డ్స్ అకాడమీ అని నేను అడిగితే? వై చార్టర్డ్ అకాడమీ? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్, చాలా బెటర్ క్వశ్చన్ అడిగాడు. అసలు ఎందుకు స్థాపించామనే దానికి ఒక ప్రతి ఫౌండర్ దగ్గర ఒక విజన్ ఉంటుంది. నా దగ్గర ఉన్న విజన్ ఏంటంటే, మా ఊర్లో నాకు ఎవరో చెప్పారు కాబట్టి నేను సిఐ. నాకు చెప్పకపోయింటే దీస్ నార్మల్ అశోక్, నాకు ఆ విషయం తెలియకపోయింటే, నేను ఆ రోజు ఆ ధైర్యంగా నిలబడకపోయింటే నార్మల్ అశోక్. సో ఇలాంటి అశోక్లు ఇంకా 1,00,000 మంది రావాలనేదే చార్టర్డ్ అకాడమీ కళ. ఇలాంటి ఏజెన్సీ ఏరియా నుంచి, ఇలాంటి నాన్ మెట్రోపాల్ ఏరియా నుంచి ఎక్కువ మందికి రావాలనే కళ. సో మేము మొదలుపెట్టినప్పుడు 5 స్టూడెంట్స్ 500 SFT రూమ్లో మొదలుపెట్టాం. ఈరోజు 1400 ఎస్ఎఫ్టీలో మనం రన్ చేస్తున్నాం. ఈరోజు 500 స్ట్రెంత్తో మన అకాడమీ రన్ అవుతుంది. సో ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 years మనం తీసుకొచ్చిన స్ట్రెంత్ ఇది. వై చార్టర్డ్ అకాడమీ అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్, చాలా తక్కువ ఏజ్. అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే అర్థమైంది, మనకి కోచింగ్ సెంటర్స్ చాలా వచ్చేసాయి. ఇప్పుడు ఏ ఆటో చూసినా వెనకన ఏదో ఒక కోచింగ్ సెంటర్ తాలూకా పోస్టర్ ఉంటుంది. రైట్, సో చాలా వచ్చేసాయి. మీదే ఎందుకు జాయిన్ అవ్వాలి? మీ స్టూడెంట్స్ మిగిలిన స్టూడెంట్స్ కన్నా అంత డిఫరెంట్గా ఏం చేస్తున్నారు సార్? మాదే ఎందుకు జాయిన్ అవ్వాలంటే, ఫస్ట్ వేరే కోచింగ్ సెంటర్లో మా కోచింగ్ సెంటర్లో ఉన్న డిఫరెన్స్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్. సో మనం 25 years ఏమో, కానీ నా ఫ్యాకల్టీకి ఒక్కొక్కరికి 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు. మనం ఈ రోజు ఆన్ ద టేబుల్ చెప్తున్నాం, రేపు మీరు వచ్చి మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మీ ద్వారా ఏ పేరెంట్ వచ్చినా అదే కనపడుతుంది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు సార్. హైదరాబాద్లో ఎక్కడా లేని ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లోనే ఉన్నారు. ఓకే, ఫస్ట్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అండ్ మెటీరియల్ టీమ్ కూడా 15 years నుంచి వర్క్ చేసిన మెటీరియల్ టీమ్ని తీసుకొచ్చి మనం డీల్ చేపిస్తున్నాం ఇక్కడ. ఓకే, అండ్ అందరి దగ్గర లేని మన దగ్గర ఒక యూఎస్పీ ఉంది సార్. యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే, ప్రతి కాలేజ్లో జస్ట్ కోచింగ్ చెప్పి వదిలేస్తారు. మన కాలేజ్లో పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్స్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ ఎక్స్ అనే స్టూడెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, నువ్వు ఎక్కడ ల్యాగ్ అవుతున్నావు అని ఒక ప్రాపర్ మెంటర్ ఉంటారు. ఆ మెంటర్ ప్రతి స్టూడెంట్తో మాట్లాడతారు, నానా నువ్వు అలా కాదు ఇలా చదువుకో అని చెప్తాడు. అండ్ 4th point సార్, ప్రతి కాలేజీలో స్ట్రెంత్ ఎక్కువ అయిపోయేసరికి 200-250 మందిని కూర్చోబెడతారు. అంటే నాట్ అని చెప్పలేదు, కానీ మన కాలేజీలో లిమిటెడ్ స్ట్రెంత్ సార్, 60 నుంచి 70 మంది వరకే ఉంటారు ఒక్కొక్క. ఇంత 60 నుంచి 70 ఉన్నా అంత 60 నుంచి 70 మంది మీద ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఉంటుంది సార్. మా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఐఎమ్ ఏ చీఫ్ మెంటర్, నా కింద 4 mentors ఉంటారు. 4 mentors అంటే ప్రతి సెక్షన్కి ఒక క్వాలిఫైడ్ సిఏ ఉంటాడు. వాట్ ఈజ్ ఈ జాబ్ అంటే, ఆఫ్టర్ క్లాస్ అయిపోయాక నెక్స్ట్ నువ్వు ఏం చదవాలి, ఆ 50 members తను డైలీ మాట్లాడతారు. ఓకే, డైలీ తన రిపోర్ట్ తీసుకొని వస్తాడు మన దగ్గరికి. ఆ రిపోర్ట్లో మనం టాపర్స్తో మాట్లాడాం సార్. మనం చెప్పినా చెప్పకపోయినా వాడు పాస్ అయిపోతాడు. లాస్ట్ 10తో మాట్లాడతాం మనం. ఆ లాస్ట్ 10 చూసుకొని నీకు ఎందుకు 30 మార్కులే వస్తున్నాయి, నువ్వు ఎక్కడ లూజ్ అవుతున్నావు, వాడు చెప్తాడు, సార్ నాకు తెలుగు మీడియం నుంచి వచ్చాను, నేను మీలాగే సార్ ఇంగ్లీష్లోకి రాలేదంట. వాడికి చెప్తాను, నాన్న కాన్వెంట్ తోటి 2 సార్లు చదివితే నువ్వు 4 సార్లు చదువు, అది చదివితే నువ్వు ప్రాక్టీస్ చేయి. ఇలా చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ వస్తాం. ఎన్ని మార్కులు రావాలి సార్ అసలు సిఏ పాస్ అవ్వాలి? సిఏ పాస్ అవ్వాలంటే సార్ 50%. అంటే పాస్ అయితే సరిపోతుందా? పాస్ అయితే సరిపోతుంది. పక్క పాస్ అయిన ప్రతివాడు సీఏనే. పాస్ అయిన ప్రతివాడు సీఏనే సార్, అంతే. మార్కెట్లో వాళ్ళ
వాళ్ళ మార్కులు బట్టి వాళ్ళకి జాబ్లు ఇవ్వరా? ఏముండదు సార్, మీరు పాస్ అయ్యి అమీర్పేట సెంటర్లో నిలబెడితే మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారు సార్, ఏ కంపెనీ వచ్చైనా. దట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. అంటే మీరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఎస్ఆర్ నగర్లో మా కాలేజీలో జాయిన్ అయిపోయి అమీర్పేట సెంటర్లో మీరు నిలబెడితే మిమ్మల్ని తీసుకొని. సరే, పదే ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? పదే ఫెయిల్ అయ్యే స్టూడెంట్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తాను సార్ అంటే, నేను ఒక స్ట్రీమ్ లైన్ పెట్టుకున్నాను సార్. నేను 10 సార్లు కాదు 3 అటెంప్ట్లు, ఏ స్టూడెంట్కి నేను ఇచ్చే ఆప్షన్ 3 అటెంప్ట్స్. ఎందుకు ఇస్తానండి సార్, సిఏని 3 విధాలుగా డివైడ్ చేసిన. రీడ్, రివైజ్, రీప్రొడ్యూస్. మొదటి ప్రయత్నంలో ఒక యావరేజ్ స్టూడెంట్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే మేము కూడా ఓటములు తిన్నాం, మేము కూడా ఫెయిల్ అయ్యాం చాలాసార్లు. మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు? మేము 2 సార్లు ఫెయిల్ అయ్యాం. మేము 2 సార్లు ఫెయిల్ అయ్యాం. మేమేమి అన్ని ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన స్టూడెంట్ అని చెప్పట్లేదు, మేము 2 సార్లు ఫెయిల్ అయ్యాం. సో ఫస్ట్ అటెంప్ట్ మనకి సబ్జెక్ట్ ఏంటి, కన్స్ట్రక్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి సరిపోయింది. నెక్స్ట్ అటెంప్ట్ దాన్ని చదవడానికి సరిపోతుంది. 3 అటెంప్ట్లు ఖచ్చితంగా పాస్ అవుతుంది. ఎలాంటి స్టూడెంట్ అయినా 99% పాస్ అవ్వాల్సిందే. కానీ కాన్సెప్చువల్ బిల్డింగ్ అనేది చాలా ఉండాలి సార్. ఈ పదే ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్కి మేము ఫస్ట్ వాడితో మాట్లాడతాం సార్, ఆ స్టూడెంట్తో మాట్లాడతాం. నువ్వు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు నాన్న, నీకు ఇబ్బంది ఎక్కడ అవుతుంది, నీకు అసలు క్లాసే అర్థం కావట్లేదా, లేదు నువ్వు చదువుతుంటే నీకు ఆ ఇంగ్లీష్ నువ్వు కంటెక్స్ట్ తీసుకోలేకపోతున్నావా, లేదు నువ్వు దీన్ని అప్లై చేయలేకపోతున్నావా అంటే మనం ప్రాబ్లం మీద వర్కౌట్ చేస్తాం సార్, సొల్యూషన్ మీద వర్కౌట్ చేయం. అంటే ఎగ్జామ్ డే గురించి మనం ఏ రోజు బాధపడం, రిజల్ట్ డే గురించి ఏ రోజు బాధపడం. నేను ఆ స్టూడెంట్కి ఒకటి చెప్తాను, ఒక 3 నెలలు నేను చెప్పినట్టు నువ్వు విను. డైలీ కాలేజీకి రా, ఫోన్ పక్కన పెట్టు, చదువుకో, 3 చేయి, ఖచ్చితంగా పాస్ అవుతావు. కొన్నిసార్లు ఫెయిల్ అవడానికి 2 రీజన్లు ఉంటాయి సార్. తన కెపాసిటీ ఒక గ్రూపే, కావాలని 2 గ్రూపులు చూస్ చేసుకుంటారు. అంటే స్ట్రాటజిక్ మేకింగ్ డిసిషన్ తప్పు ఉంటుంది. అర్థమైంది సార్, తన కెపాసిటీ ఏంటి, ఒక గ్రూప్ రాసుకుంటే సరిపోతుంది. కానీ తను కావాలని 2 గ్రూపులు రాస్తున్నాడు. అప్పుడు ఒక గ్రూప్ రాసినప్పుడు ఏమవుతుంది, 2 గ్రూపులు రాసినప్పుడు ఏంటంటే పైన 150 రావాలి, కింద 150 రావాలి, పైన 135 వస్తే కింద 135 వస్తాయి. అప్పుడు నేనేమంటానంటే ఈ ఎఫర్ట్ని కూడా ఇక్కడికే తెలిస్తే ఆ 15 మార్క్స్ కాస్త ఇక్కడ యాడ్ ఆన్ అవుతాయి, ఫస్ట్ యాడ్ ఆన్ అవుతాయి. కొంతమంది ఉంటారు సార్ ఇంకెప్పటికీ మనం పాస్ చేయలేని స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. అందుకనే మనం 100% క్లెయిమ్ చేసుకోం కదా సార్. కానీ అది ఏ కోర్సులో అయినా కామన్ కదా సార్. డాక్టర్లు అవ్వాల్సిన వాళ్ళందరూ డాక్టర్లు అవ్వట్లేదుగా, ఐఐటి కొట్టాల్సిన వాళ్ళందరూ ఐఐటి కొట్టట్లే కదా. అలాగే సిఏ కూడా అంతే సార్. అంటే ఎక్సెప్షన్ లేని కోర్సు, అందరూ సీఏలు అయిపోతారని నేను చెప్పను, కానీ ప్రాపర్ గైడెన్స్ ఉంటే మెజారిటీ సీఏలు అవుతారు. మరి మాక్ టెస్ట్ అనేవి ఉంటాయి, మీరు కూడా పెడతారా లేకపోతే ఏంటి? ఆ మాక్ టెస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ చెప్తాను సార్. ఇది మన పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి మాట్లాడదాం సార్. పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో మనం ఏం మాట్లాడాలంటే, ఒకనొక సమయంలో సిఏ ఫైనల్ చదువుతున్నాను. ఫౌండేషన్ ఇంటర్ బాగా చదువుకున్నాం, పాస్ అయిపోయాం. ఫైనల్కి వచ్చేసరికి మనకి కొన్ని కొమ్ములు వస్తాయిగా, ఒకటి చెప్పేది మనకేంటి, మనమే ఫైనల్ చదువుకుందాం. ఒక చిన్న స్టడీ లైబ్రరీలో కూర్చొని కన్సిస్టెంట్గా చదివాను. మార్నింగ్ 6కి వచ్చాను, నైట్ 12 వరకు చదివాను. బాగా చదివేశాను, ఆ 8 సబ్జెక్టులు బాగా చదివాను. కానీ ఇక్కడ నేను ఎగ్జామ్కి వెళ్ళాను సార్. ఎగ్జామ్కి వెళ్ళిన 15 నిమిషాలకి నాకు అర్థమైంది 120 మార్క్స్ పేపర్ నాకు వచ్చాయి. పెన్ను పట్టడం మొదలుపెట్టాక ఇంకొక హాఫ్ అన్ అవర్లో వాళ్ళకి పేపర్ ఇచ్చేసి వచ్చేసాను. మీరే రాసుకోండి ఈ ఎగ్జామ్, మనం మళ్ళీ కలుద్దామని వచ్చేసాను. ఎందుకు నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే, నాకు రిటర్న్ ప్రాక్టీస్ లేదు. ఓకే. సో సిఏలో సార్ ఒక్కటి ఉంటుంది, 30% కోచింగ్, 70% రిటర్న్ ప్రాక్టీస్. ఏ స్టూడెంట్ అయితే బలంగా 1కి 4 సార్లు చదువుతాడో అదే. సో అందుకనే మాక్ టెస్ట్ అనేది ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది. అందుకని ఇమీడియట్గా క్వాలిఫై అవ్వగానే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన కోర్సే మాక్ టెస్ట్ కోర్స్. నాలాగా ఇంకెవరూ ఇబ్బంది పడకూడదు. ఆ మాక్ టెస్ట్ కోర్స్ తర్వాతే మన దగ్గర నుంచి 150 మంది సీఏలు అయ్యారు సార్ ఈ రోజు వరకు. అయితే నేను సీఏ కాలేనులేండి, ఎందుకంటే నాకు రాయడం అంటే చిరాకు. అది అంటే రిటర్న్ ప్రాక్టీస్ అనేది చాలా. మీరు ఏదైనా ఒక సివిల్ సర్వెంట్తో మాట్లాడినా, యూపీఎస్సీ ఆస్పిరెంట్తో మాట్లాడినా, నీట్ ఒక సక్సెస్ఫుల్ పీపుల్తో మాట్లాడితే వాళ్ళు 1కి 10 సార్లు చెప్పేది ఏంటంటే రాస్తారు. ఇప్పటికీ మీరు పెద్ద పొలిటీషియన్స్ చూసిన వాళ్ళు డైరీ రాస్తారు, నేను స్క్రిప్ట్ రాస్తారు. అంటే రాయడంలో ఉన్న గొప్పతనం, ఔన్నత్యం అలాంటిది. అంటే మాక్ టెస్ట్ అనేది మన ఇన్స్టిట్యూట్లో సార్ 6 నెలల పాటు కోచింగ్ జరుగుతుంది. 6 నెలల పాటు కోచింగ్ జరిగిన ప్రతి ఆదివారం మనం మాక్ టెస్ట్ పెడతాం. ఆ వీక్ అంతా ఏం జరిగింది, ఆ వీక్లో ఒక మాక్ టెస్ట్ పెడతాం. 3 నెలల పాటు కేవలం ఎగ్జామ్సే పెడతాం. అంటే చాలా ఇన్స్టిట్యూట్లలో ఏంటంటే కోచింగ్ చెప్పి బయటికి పంపించేస్తాం. మనం అలా కాదు, ఆ 3 to 4 months ఆన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఆ 4 months ఎలా ఉంటుందంటే, పర్సనల్గా ఒక చైర్మన్గా నేనే గైడెన్స్ తీసుకుంటాను. ప్రతి పేపర్ సెట్టింగ్లో, ప్రతి ఎగ్జామినేషన్ వాల్యుయేషన్లో ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ, ఈ టైంకి ఈ ఎగ్జామ్ పడాలి, ఇన్ని మార్క్స్ రావాలి, స్టూడెంట్ ఫెయిల్ అవుతుంటే మనం ఏం చేయగలగాలి అంటే, నేను నమ్మేది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్.
Wow, ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. Of course. నువ్వు ప్రాపర్ ప్రాక్టీస్ చేయి, ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టు, ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావు. ఈ మాక్ టెస్ట్ అనేది లేకుండా మీరు ఎన్నిసార్లు కోచింగ్కి వెళ్ళినా ఇట్స్ ఈక్వల్ టు యువర్ జీరో. మీరు ఎన్నిసార్లు అయినా వినండి క్లాస్, నేను 10 సార్లు నా రికార్డింగ్ క్లాస్ ఫ్రీగా ఇస్తా, రోజు కూర్చొని వినమంట, వాడు పాస్ అవ్వడు. దట్స్ అ వెరీ క్లియర్. మీరు కావాల్సింది ఈ ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. అప్పుడు అన్నిటికీ కొంచెం లైక్ ఈగల్ స్ట్రాటజీ సార్. ఈగలు తను చచ్చిపోయే ముందు కొండ మీదకి వెళ్ళి తనకున్న ఈకలన్నీ పీకేసుకొని మళ్ళీ తను రీబర్త్ అవుతుంది. సిఏ స్టూడెంట్ ప్రిపరేషన్ కూడా అలానే తను అలోన్ చేసుకోవాలి. ఒక 6 months ఎవరితో ఉండకూడదు, తనకు బుక్స్ తప్ప ఏమీ ప్రపంచం ఉండకూడదు. ఇలా చేయండి, ఖచ్చితంగా మీ ఇంటికి సిఏ సర్టిఫికేట్ నడుచుకుంటూ వస్తుంది. పోస్ట్లో వస్తుంది సార్, స్పీడ్ పోస్ట్లో వస్తుంది. సో దట్స్ అవర్ మాక్ టెస్ట్. సరే, ఓ ర్యాపిడ్ ఫైర్ ఉంది అశోక్ గారు. ఓకే సార్. ఇది స్టూడెంట్స్ దగ్గర మాట్లాడిన తర్వాత నేను కలెక్ట్ చేసిన ర్యాపిడ్ ఫైర్. సిఏ ఇన్ 1 word. ప్రెస్టీజియస్. స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? ఇన్కన్సిస్టెన్స్ ప్రిపరేషన్ ఓకే. అండ్ పూర్ ప్లానింగ్, అంతే. మీ ఉద్దేశంలో సక్సెస్ ఫార్ములా ఇన్ 3 words. నా ఉద్దేశంలో సక్సెస్ ఫార్ములా డిసిప్లిన్, కమిట్మెంట్, హార్డ్ వర్క్స్. సాధించాలనుకునేవాడు తప్పనిసరిగా డెవలప్ చేసుకోవాల్సిన హ్యాబిట్ ఏంటి, అంటే అలవాటు ఏంటి? బాగా మాట్లాడటం. ఓకే. అంటే 3 attempts ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, అవును సార్. వాళ్ళు ఏం చేయాలి? సార్ వాళ్ళని నేను అడిగేది ఇంకొకసారి ప్రయత్నించండి. కాకపోతే అందుకే సార్ ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి మనం ఏం చేస్తామంటే సీఏతో పాటు డిగ్రీ కూడా చేపిస్తాం. ఓకే. డిగ్రీ కూడా చేపించి మనకు తెలిసిన సీఏ ఫామ్లో పిల్లల్ని ట్రైనింగ్కి పంపిస్తాం. మామూలుగా డిగ్రీ చేయకుండా సీఏ చేసేయచ్చా? చేయొచ్చు సార్. ఇంటర్ తర్వాతకే మీరు సీఏ జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా. ఓకే. డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో మన కరికులం ఎలా ఉంటుందంటే సీఏ కంప్లీట్ అయ్యడానికి డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మన ఇన్స్టిట్యూట్ కరికులం ఏంటంటే సీఏ, సిఎంఏ, డిగ్రీ 3 ఇచ్చి పంపిస్తాం స్టూడెంట్కి. సో డిగ్రీ అయిపోయింది, చాలామంది ఫెయిల్యూర్స్ ఉంటారు 20-30. అలాంటి వాళ్ళకి మన కోసం ఏం చేస్తాం అంటే ఎడిషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్. అంటే టాలీ కోచింగ్, ఎక్సెల్ కోచింగ్. వాళ్ళని ఏదో ఒక మన సర్కిల్లో మన రెఫరెన్స్ ఆఫ్ సిఏ ఫర్మ్లో వాళ్ళని పెడతాం. ఒక 6 months 1 year ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇప్పించి మనమే ఒక ఎంఎన్సీకి రిఫర్ చేయడానికి జరుగుతుంది సార్. అంటే మన చార్టెడ్ అకాడమీలో జాయిన్ అయిన స్టూడెంట్కి మనం ఎక్కడా కూడా వదిలేయం సార్, కోచింగ్ చెప్పి వదిలేసే పరిస్థితి ఉండదు. తనకి ఏదో విధంగా మనం ఒక మంచి చేయాలి. అందరినీ పాస్ చేయించలేకపోవచ్చు, అందరికీ మనం జాబ్లు ఇప్పించలేకపోవచ్చు, కాకపోతే ఏదో విధంగా మనం మంచి చేయాలి. అంటే అవి నెవర్ వైట్ కాలర్ జాబ్ చేద్దామని వచ్చేసి, ఇవన్నీ వైట్ కాలర్ జాబ్స్ సార్, మీకు తెలియదు ఏముంది, తనతో వైట్ కాలర్ జాబే చేయించాలని మా కోరిక. సో ఇప్పుడు సీఏ చేయకపోయినా ఎంబీఏ గ్రాడ్యుయేషన్ ఉంటుంది, మన దగ్గర ఇచ్చిన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. కానీ ఏ సీఏ స్టూడెంట్గా నేను ఒకటే చెప్తాను సార్, 3 నుంచి 5 అటెంప్ట్ల తర్వాతకి కూడా నీకు అవ్వట్లేదంటే వీఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ కోర్స్. వీఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ కోర్స్. వీఆర్ అన్ఫిట్ అంటే అందరికీ సక్సెస్ రావాలని నేను చెప్పట్లేదు, కోర్స్కి అనేది మనం అన్ఫిట్ అని. సో అశోక్ గారు, మన షోని వీక్షిస్తున్న చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. సరే, అందులో ఒక్కళ్ళని తీసుకుందాం, అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. వాళ్ళకి మీరు ఇవ్వగలిగే ఆ 1 suggestion ఏంటి? 1 suggestion సార్, విచ్ కెన్ చేంజ్ దేర్ లైఫ్. ఓకే సార్, ఫస్ట్ నేను ఇచ్చే సజెషన్, ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి మీరు ఎక్కడికి వెళ్ళినా. అండ్ ప్రాపర్ కాలేజీని చూస్ చేసుకోండి. ఈ కోర్స్ అనే కదా సార్, ఏ కోర్స్ అయినా తీసుకో, నేను సీఏ తీసుకోమని చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ఎవరైనా వీక్షించవచ్చు, ఈ షోని ఎవరైనా వ్యూ చేయొచ్చు, ఎవరైనా చూడొచ్చు. సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలామంది ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓన్లీ 1 suggestion, పేరెంట్స్ మాట వినండి, మీ టీచర్స్ మాట వినండి, మీ వెల్ విషర్స్ మాట వినండి, మీకు లైఫ్లో సక్సెస్ వస్తుంది. కానీ డిసిషన్ మేకింగ్ అనేది చాలా బాగా తీసుకోండి. తీసుకునే డిసిషన్కి రిగ్రెట్ అవ్వకూడదు సార్. నేను ఇచ్చే ఈ యంగ్ జనరేషన్ పీపుల్కి ఇచ్చే ఒకే ఒక డిసిషన్ సార్, వన్స్ యూ టేక్ డిసిషన్ డోంట్ ఫీల్ రిగ్రెట్ ఎనీవే. థ్యాంక్ యూ అశోక్ గారు, దట్ ఈస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ మీ ద్వారా పిల్లలకి లేదా యంగ్స్టర్స్కి ఒక పాత్ చూస్ చేసుకోవడానికి ఈ యొక్క ఇంటర్వ్యూ ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం.